ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం టీవీ ఉన్నది మన కోసం. మార్కెట్లో బంగారం ధర అమాంతంగా పెరిగింది. ఇప్పటికీ 10 గ్రాముల బంగారం 1,50,000కు పైగానే బలుకుతుంది. ఒడిదుడుకులకు లోనైనా కాస్త అటు ఇటు కదలాడుతుంది. దీంతో దోపిడీ దొంగల చూపు ఇప్పుడు బంగారం షాపులో పడింది. తాజాగా 300 మిలియన్ల విలువైన బంగారం దోపిడీ చేశారు. ఈ ఘటన పాకిస్తాన్ చరిత్రలో అతి పెద్దది. ఇంతకీ ఆ దోపిడీ ఎలా జరిగిందంటే, మలీర్లో ఉన్న ఇక్బాల్ జ్యువెలరీ షాప్లో సుమారు 300 మిలియన్ అంటే దాదాపుగా 30 కోట్ల విలువైన బంగారం వజ్రాలు దోచుకెళ్లారు దొంగలు. వరుసగా సెలవులు రావడంతో దీన్ని తమకు అనుకూలంగా మలుచుకొని దోపిడీకి పాల్పడ్డారు. పాకిస్తాన్లోని అతిపెద్ద నగరం కరాచీ. నిత్యం వేలాది మంది పోలీసులు అక్కడ విధులు నిర్వహిస్తూ ఉంటారు. సో మాలిర్లోని పాక్ కాలనీలో వారాంతపు సెలవులను తమకు అనుకూలంగా ఉపయోగించుకున్నారు ఈ దొంగలు. సో ఆపై దోపిడీకి పాల్పడ్డారు. ఇక్బాల్ జ్యువెలరీ షాప్ వెనక గోడలో రంధ్రం చేసి ఖజానాలోకి ప్రవేశించారు. సో బంగారు ఆభరణాలు, వజ్రాలు భారీ మొత్తంలో దోచుకెళ్లారు. బంగారం షాప్కి కన్నం 30 కోట్ల వజ్రాలు చోరీ చేసి అక్కడ ఒక్కసారిగా ఆ షాప్ని వాళ్ళు ఇంటర్నేషనల్ వైడ్గా దాన్ని ఫేమస్ చేస్తారు. ఆదివారం కస్టమర్ల కారణంగా షాపు ఓపెన్ చేశాడు ఓనర్. సో కస్టమర్లు వస్తున్నారు కదా అని. సో షాప్ చోరీ అయిన విషయం తెలియగానే వెంటనే సమాచారం ఇచ్చాడు. రంగంలో దిగిన పోలీసులు జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. షాపు వెనక గోడకు రంధ్రం చేసి దొంగలు లోపలికి ప్రవేశించారని కూడా పోలీసులు గుర్తించారు. సో నగలు భద్రపరిచే చోట రంధ్రం ఉంది. అండ్ దోపిడీ జరిగిన తీరు చూస్తుంటే తెలిసిన వారు దీనికి వెనక నుంచి ఉన్నట్లు కూడా అంచనా వేస్తున్నారు. అయితే ఆ బంగారు షాప్ ఓనర్కి తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆపోజిట్లో వాళ్ళు చేసినట్టుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. నార్మల్గా ఫిబ్రవరి 12న అంటే గురువారం షాప్ మూసేశారు. ఆ తర్వాత శుక్రవారం, శనివారం సెలవులు వచ్చాయి. షాపు తాము తెరిచినప్పుడు ఉద్యోగులు బంగారం, వజ్రాలకున్న బాక్సులు ఖాళీగా కనిపించాయని కూడా పోలీసులు దృష్టి తెచ్చాడు ఓనర్ అయూబ్ ఖాన్. సో బంగారు ఆభరణాలు, బంగారపు కడ్డీలు, వజ్రాలు చోరీ అయినట్టు కూడా వివరించాడు. సో కట్ చేస్తే 30 కోట్ల విలువైన బంగారం చోరీ అయింది. సో పాకిస్తాన్ చరిత్రలోనే నాకు తెలిసి ఇది వరల్డ్ వైడ్గానే నిజంగా పెద్ద బంగారు దోపిడీ అని చెప్పుకోవచ్చు. మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి.